ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నందలూరులో శ్రీ సోమనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. అభిషేక సేవలో శ్రీరామచంద్రుని దివ్య కటాక్షం. భద్రాచలం క్షేత్రంలో సీతారాములకు మంగళ నీరాజనం. విశాఖపట్నం గాజువాకలో శ్రీ లక్ష్మీనారాయణులకు కళ్యాణం. భువనగిరి స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవం. శ్రీకాళహస్తిలో ఉత్సవ శోభ. ద్రౌపది ధర్మరాజులకు కళ్యాణోత్సవం. అన్నమయ్య జిల్లాలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ధ్వజారోహణ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 11వ శతాబ్దంలో చోళ మహారాజు కులోత్తుంగ చోళుడు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తరువాత కాలంలో చోళ, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా విజయనగర రాజుల ఆధ్వర్యంలో 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం మట్టి రాజుల కాలంలో శ్రీ సోమనాథ స్వామివారి ఆలయం బహుళ జనాదరణ పొందింది. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు ఆలయ రాజగోపురంను నిర్మాణం గావించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. శ్రీవారి పరమ భక్తుడైన అన్నమాచార్యులు శ్రీ సోమనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై పలు శృంగార కీర్తనలను రచించారు. ఇంతటి విశిష్టమైన నందలూరు శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ధ్వజస్తంభ మండపంలో తిరుచుపై ఆసనులను గావించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ధ్వజస్తంభానికి ఆగమ కైంకర్యాలతో అభిషేకోత్సవాన్ని దివ్యంగా పూర్తి చేశారు. ఆపై గరుడ ధ్వజపటానికి పూజాధికాలను పూర్తి చేసి సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణ యుక్తంగా ధ్వజారోహణం నిర్వహించి 3,000,000 దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు శ్రీ సోమనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో వెలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా
బుధవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సీతా రామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను శోభాయమానంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విశాఖపట్నంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం సందర్భంగా 9 రోజుల పాటు గాజువాక పరిధిలోని వడ్లపూడి మైదానంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మైదానం ఆవరణలో లోక కళ్యాణాన్ని సంకల్పిస్తూ శ్రీ లక్ష్మీనారాయణులకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సామూహిక పారాయణలు, కుంకుమార్చనలను నిర్వహించి శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం తిలకించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఆషాఢమాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో స్వామివారికి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు కళ్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి శోభిత తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు ఇస్తిగఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శిష్య బృందంతో కలిసి వ్యాసాశ్రమ పీఠాధిపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. ఇటువంటి ప్రదేశం బ్రహ్మాండంలో లేదని, ఇటువంటి దేవుడు ఇటువంటి ఇప్పుడు లేడు, ముందు ఉండబోడని శాస్త్ర ప్రమాణం. అటువంటి భూలోక, కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం అన్నీ ఇదే. కాబట్టి మీరందరూ కూడా రండి, తరలి రండి, భగవంతుని దర్శించండి, ఆశీస్సులు పొందండి, ధరించండి. మీ అందరినీ, మనందరినీ వెంకటేశ్వర స్వామి, పద్మాజీ, లక్ష్మీదేవతలు కంటిని రెప్పలాగా చిన్నపిల్లని తల్లిగా కాపాడి మీలు స్వర్గమై మీరు దేవతలే హాయిగా ఆనందంగా ఉందురుగాక. జై గురుదేవ్.
శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా ద్రౌపది ధర్మరాజులకు కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీకృష్ణ స్వామి, ద్రౌపది ధర్మరాజుల మూర్తులను సర్వాంగ సుందరంగా కళ్యాణ ప్రాంగణంలో కొలువుదీర్చి వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై అర్చకులు శ్రీకృష్ణ స్వామి వారి సమక్షంలో ద్రౌపది ధర్మరాజులకు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి క్షేత్ర ఈవో వెంకటేశ్వర్లు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారు సకల లోకాలను పోషించే శ్రీ శాకంబరీదేవి అలంకరణలో దివ్యంగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. అలాగే ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వరకామాక్షి దేవికి, శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహి అమ్మవారికి అర్చకులు వివిధ రకాల శాఖలు, కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరి అలంకరణలు చేశారు. ఆపై మహాసంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను శాక్తేయ క్రమంలో నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని సంకల్పిస్తూ శాస్త్రోక్తంగా శ్రీ వారాహి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని హోమ క్రతువుల్లో భక్తి ప్రపత్తులతో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి అమ్మవార్ల సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 26వ వార్షిక జాతీయ నాటక పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఔత్సాహికులైన కళాకారులను ప్రోత్సహించే దిశగా ఈ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త సహకారంతో తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూలై 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతికి చెందిన జత్తీస్ నృత్యాలయం కళాకారుల నరసింహ కౌత్వం భరతనాట్యం ప్రదర్శన, ఎస్ఆర్ కూచిపూడి గ్రూప్ కావ్యశ్రీ కూచిపూడి నృత్యం, పార్వతీపురం మిత్ర బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు శాక్తేయ క్రమంలో సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శోభాయమాన అలంకరణలతో వేంచేపు చేసి విశేష పూజలతో సేవించారు. ఆపై భక్తులు అమ్మవారి స్తోత్రనామాదులను సామూహికంగా పఠిస్తూ అమ్మవారిని దీపారాధన మంగళహారతులతో పూజించి ఆశీస్సులు అందుకున్నారు. దీపకాంతుల తేజోమయ మంగళహారతుల నడుమ శ్రీ వారాహి అమ్మవారి దేదీప్యమాన దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासवि वे। తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి క్షేత్రంలో పాశుపత వరుణ యాగం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఋత్వికులు వరుణ యాగాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు యాగ మండపంలో గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, ఋషి పూజ, నవగ్రహ పూజ, వరుణ పూజ, ఇంద్ర పూజ ఇత్యాది క్రతువులను మంగళకరంగా పూర్తి చేసి పాశుపత వరుణ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట క్షేత్ర ఆలయ ఈవో భవానీ శంకర్, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ శారదామాత ఆలయంలో వారాహీదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అలంకరణలను జరిపారు. ఆపై అమ్మవారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని సామూహికంగా కుంకుమ పూజలతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం జగన్నాథ నామస్మరణతో మార్మ్రోగింది. పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. ప్రత్యేక రథంపై సుభద్ర, బలభద్ర సైతంగా జగన్నాథ ప్రభువుల విగ్రహాలను చూడముచ్చటగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై విగ్రహాలకు మహామంగళ నీరాజన సమర్పణ జరిగింది. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా బృందాల కళా ప్రదర్శనలు, కోలాటాలు, జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణల నడుమ ధర్మవరం పట్టణ వీధులలో జగన్నాథుని రథయాత్ర ఆద్యంతం ఉత్సవ రమణీయంగా సాగింది. ఇక ఇటు అనంతపురంలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సర్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ అభయప్రదాయిని శ్రీ కాళికాంబకు శాకాంబరి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిని, అమ్మవారి దివ్యమంగళమూర్తిని పలు రకాల కాయగూరలతో శాకాంబరి మాతగా అలంకరించి కుంకుమార్చన, సహస్రనామార్చనలతో సేవించారు. భక్తులు అమ్మవారి శాకాంబరి ఆరాధనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహికంగా స్తోత్ర పఠనాదులతో పారాయణం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు దేవీ ఆలయాల్లో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో వారాహి అమ్మవారికి విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలతో పూజించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు సామూహికంగా పారాయణలు, స్తోత్ర పఠనాదులను గావించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు శ్రీ అంబికాదేవికి, శ్రీ వారాహిదేవికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల క్షేత్రం అశేషంగా తరలివచ్చే శ్రీవారి భక్తులతో నిత్యం రద్దీగా దర్శనమిచ్చే ఇలవైకుంఠం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవ వైభవం, అద్భుత ప్రభావాలతో భక్తులను ఆకర్షించే సనాతన హైందవ క్షేత్రం.
భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ సకల సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో ఒకటి శ్రీవారి ఉచిత ధర్మరథాలు. కొండపై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఉచిత ధర్మరథాలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. తిరుమలలో సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ డిస్ప్లే బోర్డులతో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వివరాలను తెలిపే డిజిటల్ డిస్ప్లే బోర్డులకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేస్తుంటారు. వీరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో సదా భక్తుల సేవలో తరిస్తూ నిరంతరాయంగా విస్తృతంగా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం చేరుకునే విధంగా కొండపై టీటీడీ ఉచితంగా శ్రీవారి ధర్మరథాల పేరుతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణను పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గడంతో భక్తులు ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రికల్ బస్సులు ఈ సేవలను అందిస్తున్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులను నిర్వహిస్తూ ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సుల సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది. బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేటు టాక్సీలలో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో టాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు గాను హైదరాబాద్కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీ నియంత్రించి కాలుష్య రహితంగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి భక్తులకు సౌకర్యవంతమైన పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుండటం అభినందనీయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 82,105 మంది భక్తులు దర్శించుకున్నారు.
34,484 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,18,00,000 రూపాయలు. 4,17,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,60,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.